రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని వేసిన పిటిషన్లపై కేసీఆర్ తరపు సుప్రీంకోర్టు న్యాయవాది అరియామా సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదన్న న్యాయవాది సుందరం హైకోర్టుకు నివేదించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని సుందరం వాదించారు. అదికాక ఆ నివేదికను కేసీఆర్ హరీష్ రావుకు ఇవ్వలేదని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందన్న సుందరం రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇచ్చిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని హైకోర్టు కోరారు. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియామకం జరిగిందన్న సుందరం నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని నివేదించారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగితే కానీ కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు ఇవ్వడంలోనే దురుద్దేశం దాగి ఉందన్న సుందరం ప్రజల్లో తమ పరువును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, పిటిషన్ల విచారణ రేపటికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని పిటిషన్లు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరపున వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదన్నటువంటి న్యాయవాది సుందరం నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని కూడా వాదించారు. నివేదికను కూడా కేసీఆర్ హరీష్ రావుకు అందించలేదన్న న్యాయవాది పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారనే సుందరం జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్టపాలు చేయాలనేటువంటి రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని, దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగింది, వర్షాకాలంలో అకాల వర్షాల కారణంగా కూలింది అని కూడా చెప్పడం జరిగింది. కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి వివరాన్ని చెప్పుకొచ్చారు. నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందజేయడంలో దురుద్దేశం దాగి ఉందనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయస్థానానికి దృష్టికి తీసుకొచ్చారు సుందరం. సాధారణ ప్రజల్లో తమ పరువును అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారని జస్టిస్ ఘోష్ నివేదికను వెంటనే రద్దు చేయాలని చెప్పుకొచ్చారు. ఇకపోతే సెక్షన్ 88 నోటీసులు ఇవ్వాలి కానీ సెక్షన్ 8B 8C కమిషన్ నోటీసులు ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు. మాకు కాపీ ఇవ్వకుండానే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందనేటువంటి అంశాన్ని కూడా ఇటు అడ్వకేట్ చెప్పుకొచ్చారు. 600 పేజీల నివేదిక స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ను ఇవ్వాలని 3 మెన్ కమిటీ వేసింది. 3 మెన్ కమిటీ 60 పేజీల రిపోర్ట్ ఇవ్వలేదని కూడా న్యాయవాదులు సుందరం, ఇటు హరీష్ రావు తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. 60 పేజీల రిపోర్టు మీకు వచ్చిందా అని అడిగిన హైకోర్టు 60 పేజీల రిపోర్టు ఎక్కడి నుండి వచ్చిందని కూడా అడిగింది. 60 పేజీల నివేదిక మాత్రమే ఆన్లైన్ లో అప్లోడ్ చేశారని చెప్పినటువంటి సుందరం ఆ తర్వాత కొద్దిసేపటికి లంచ్ బ్రేక్ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కిరణ్ బేడి, ఎల్కే అద్వానీ ఓ కేసులో కమిషన్ నోటీసులు ఇట్లాగే ఇస్తే సెక్షన్ 8B కింద కమిషన్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వానికి ఆ కమిటీ నివేదిక అందజేసిందని చెప్పుకొచ్చారు. 60 పేజీల రిపోర్ట్ ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేయలేదని కూడా అడ్వకేట్ జనరల్ ఆయన తరఫున వాదన వినిపించారు. కానీ సుందరం కమిషన్ నివేదికపై ముఖ్యమంత్రి సహా మంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారని, 5వ తేదీన మొత్తం రిపోర్ట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. అన్ని మీడియాల్లో కమిషన్ రిపోర్ట్ ను డిస్ప్లే చేశారు. కోర్టుకు సమర్పించిన పిటిషన్ లోని ఫోటో కాపీ కూడా సరిగ్గా లేదని హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఏజీ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. లంచ్ బ్రేక్ కంటే ముందు ఏజీకి 3 ప్రశ్నలు సూటిగా హైకోర్టు వేసింది. నివేదిక కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టారా, పిటిషనర్లకు 8B కింద నోటీసులు ఇచ్చారా లేదా, కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి అని
ఆ క్వశ్చన్లు వేసి లంచ్ బ్రేక్ వెళ్ళారు. లంచ్ తర్వాత మళ్ళీ వాదనలు కొనసాగాయి. ప్రస్తుతానికైతే ఏజీకి అడిగినటువంటి క్వశ్చన్స్ తో పాటు కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు, నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారనేటువంటి క్వశ్చన్లు ఇచ్చారు. అయితే దీనికి ఏజీ రేపు లేదా సోమవారం సమాధానం చెప్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చాలా ముఖ్యమైన ప్రశ్న అని హైకోర్టు చెప్పినటువంటి సందర్భంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేటువంటిది అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు. రేపు సమాధానం చెప్తామన్నటువంటి అడ్వకేట్ జనరల్ కు మేము సాయంత్రం 4 గంటల వరకు కూడా వేచి ఉంటాం, మీరు చెప్తామంటే ఈ రోజే వాదనలు కొనసాగిస్తామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. కానీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వంతో సంప్రదించి మేము సాయంత్రం రేపు దీనిపైన పూర్తి వివరాలు అందజేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే పిటిషన్ ను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపు తదుపరి దీనిపైన వాదనలు కొనసాగితే అడ్వకేట్ జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశంలో, నివేదికకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీలో పెట్టిన తర్వాత దీనిపైన చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకుని అసెంబ్లీలో పెడతారా అనే అంశాన్ని రేపు ఫస్ట్ అవర్ లో సీజే బెంచ్ కి మళ్ళీ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీన్ని బట్టి కార్యాచరణ ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.